నమ శివాయ. శశిధరాయ చంద్రశేఖరాయ గజన్మంగళాయ గంగాధరాయ నీలకంఠేశ్వర ఉమామహేశ్వర పరమశివుడు నామజన్మ. ఓం నమ శివాయ. నా పంచాక్షర మంత్రంతో తన మంత్రంతో మన ద్వారాలు ఇస్తారు. గౌలశంకర్ భక్తవత్సల హర హర మహాదేవ కైలాసవాస కాశీపురాధీశ విశ్వనాథ విశ్వేశ్వర నీలకంఠేశ్వర శంకర హర హర మహాదేవ డమృకేశ్వర శశిధర రుద్రరూప ప్రళయరూప అని మనం కీర్తించిన అతని కన్నుని. అయితే అతనికి మనస్సు నుండి వెలువడిన శివునికి వినాయకుడు షణ్ముఖుడు ఉన్నారని మనందరికీ తెలుసు. కానీ తనకు కూతురు కూడా కుమార్తె కూడా ఉంది శివుడికి. ఆ సోమనాథుడు సోమేశ్వరుడు రామేశ్వరుడు శ్రీశైల మంగేశ్వరుడు భీమేశ్వరుడు అయిన అమరేశ్వరుడు అఖిలేశ్వరుడు శంభో హరహర మహాదేవ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కంఠేశ్వరుడు కపిలేశ్వరుడు భద్రేశ్వరుడు భోగలింగేశ్వరుడు శంకర హరహర మహాదేవ. ఆ శంకరుడికి మనస్సు నుండి వెలువడిన మానసిక చతుర్కోడు. ఆ పుత్రుడి కోసం మనకి తెలియదు. నాగులకు రాదు శివుని యొక్క నెలలో ఉన్న ఆభరణలాగా ఉన్న నాగ శేషునికి మన చెల్లుడు. ఆమె యొక్క నాగ మానసాదేవి నాగలోకానికి అధిపతిగా ఆ యొక్క శివుని యొక్క కుమార్తె మనం కూడా పూజించినట్లయితే ఆ శివుని యొక్క అనుగ్రహం ఈ యొక్క నాగ మానసాదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఈ యొక్క చిత్రగల దగ్గర నాగ మానసాదేవి గుడి ఉంది. నాగదేవతకు ఎక్కడ గుడి లేదు. హరిద్వార్లోని నాగమానసాదేవి అనే గుడి ఉంది. రోడ్డు మీద ఆమె పసుపు ఇచ్చి తనతో ఎవరైతే పత్రం పుష్పం మనం ఏ ఇచ్చినా అనుగ్రహిస్తామో అని ఉంది. అయితే ఆమెను పూజించినప్పుడు మనకి దోషాలు కానీ ఏ బాధలున్నా కూడా తగ్గుతాయని నమ్మకం. నాగ మనసాదేవి శివుని యొక్క కుమార్తెను మనం పూజించినట్లయితే ఐశ్వర్యాలు మనస్సానికి అన్నీ మనకి ఇస్తుంది. నాగ మనసాదేవి ఆ శివుడికి ప్రీతికరమైన పత్రిక. ఆ శివుని యొక్క మనస్సు నుండి వెలువడుతుంది. నాగ మానసాదేవి శశిధర చంద్రశేఖర గౌలశంకరుడు అందుకే ఆలోచిస్తాడు. ముక్తేశ్వరుడు అష్టస్వామేశ్వరుడు రామేశ్వరుడు రాత్రి భీమేశ్వరుడు కైలాసవాసుడు కాశీపురాధుడు హరిక్షేత్రుడు దేవాది దేవుడు ఉంటుంది. అనేక భగవంతుని ఓం నమ శివాయ అని పిలిస్తే కలిగే దేవుడు శివుడు యొక్క పుత్రిక మానసాదేవి. మనం ఓ మానసాదేవి మహాన్ని వెలిగినట్లయితే ఐశ్వర్యాలు ఇస్తుంది. తన కుటుంబం మనం దర్శించినట్లయితే దాని అనుగ్రహం అనుకోండి. ఓ మానసాదేవి